శ్రావణి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ సిటీ నుంచి వచ్చారు. సిటీయా? సిటీ అంటే హైదరాబాద్ నుంచి. కమ్ గైస్. ఈ విగ్రహం ఎవరిది తాతయ్య? ఈ విగ్రహం ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఇక్కడే ఉంది. ఎవరు పెట్టారో తెలియదు. అంత క్రితం ఉన్న వాళ్ళు పెట్టుండొచ్చు. అది సరే గాని ఇంకా మీ వాళ్ళు ఎవరైనా రావాల్సి ఉన్నారా? ఇంకెవరు లేరు. నాకు భయం వేస్తుంది. వెనక్కి తిరిగి చూడరా, ఎంతమందిని గుద్దేశావో. నా వల్ల కాదురా, భయంగా ఉంది. విగ్రహం ఏమైనా అయిందంటావా? విగ్రహాన్ని గుద్దేశావా? ముందే కారు మంది కూడా కాదు. అది అది జాగ్రత్త, షేర్వాణి చిరిగిపోతుంది. జస్ట్ మిస్రా, జాగ్రత్త. అది అరే నువ్వు ఇటు కూర్చోరా. పోరా. అది దిగరా బయటికి. కుర్చీని మడత పెట్టి మింగుతారేమో. ఓ నిబ్బగాల్లో ఉన్నా. దిగరా కారు. సారీ సారీ సారీ. రై బండితో అలా డ్రిఫ్ట్ చేయడం రాకపోతే నడపకూడదు. ఇడియట్స్. అన్న ఎవరికేం కాలేదు కదా, నా వదిలేండి అన్న. ఓ రై విగ్రహం తల మీద పడి ఉంటే చచ్చిపోయిండు వాడిని. అసలు అది కాదు, శ్రావణి వాళ్ళ ముత్తాత మిస్టర్ పులివాల రాజు గారి స్టాచ్యూ అది. ఆయన వేసి గుర్తుగా ఇది ఒక్కటే ఉంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎవడ్రా మీరు? అది ఈ నా కొడుకుల్ని పోలీసులే పట్టిద్దాం. అయ్యో పోలీసా? పోలీసులు ఎందుకన్నా? షోబీ సార్ స్టూడెంట్స్ సార్, పెళ్లి కోసం వచ్చాం. ప్లీజ్ మా మాట పెళ్లి వినండి. కదరా, నా చంపడానికి వస్తా. సారీ వదిలేనా? వాళ్ళు పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళు, మన అతిథులు. పెళ్లి కొడుకు తరపున బంధువులు కూడా. ఏం అవలేదు కదా, వదిలేనన్నా. చల్లగుండు తాత. ఆది ఏమైంది? రీను చూడలేదా? ఈ నిబ్బాలను కారుతో కుది చంపాలని చూశాను. కొంచెంలో మిస్ అయింది. ఎవడ్రా నీకు బండిచ్చింది? కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావా? అంటే కళ్ళు కలకలు వచ్చి నాకు సడన్ గా. హ? ఏంటి? వాట్ డిడ్ యు సే? అంటే కళ్ళు. వదిలే. యాక్సిడెంటల్ గా యాక్సిడెంట్ చేశారంట. మంచోళ్ళనే ఉన్నారు. రీను అలా కనబడే వాళ్ళే డేంజర్. అది వదిలే. వాళ్ళని చూసా ఎంత భయపడుతున్నారో. ఇంకా సీన్ క్రియేట్ చేయకు. పద మనం డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. పద రా.